హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ బాగున్నారండి? నేనైతే బాగున్నాను. ఈరోజు వీడియో వచ్చేసి నేను ఊరు వెళ్ళాను కదా, నేను మ్యారేజ్ ఉందని ఊరైతే వెళ్ళాను. ఇప్పుడు ఊరు నుంచి అయితే వచ్చేసాను అనమాట. ఇంకా వచ్చాక మా ఇల్లు అయితే కొంచెం క్లీన్ చేసుకోవాల్సింది, అందుకనే నేను ఇల్లు మొత్తం క్లీన్ చేసేసాను. 2 days పట్టిందనమాట నాకైతే. ఇంకా ఫస్ట్ రోజు నేను వంట రూమ్ అంతా బాక్సెస్ అన్నీ కడుక్కునేసి క్లీన్ చేసుకున్నాను అనమాట వంట రూమ్లో. ఇంకా మొత్తం 1 day వంట రూమ్లోనే చేసుకున్నాను. వంటగదిలో మొత్తం ఒకరోజే పట్టింది అనమాట నాకు. ఇంకా నేను ఈ వ్లాగ్ మీతో షేర్ చేసుకుందాం అనేసి అని నేనైతే చేసుకున్నాను. ఇక్కడ చూస్తున్నారు కదా, మా షింక్ దగ్గర అయితే ట్యాబ్ లేదు, ట్యాబ్ లేదు. అందువల్ల మేమైతే ఏం చేసినామంటే అక్కడ వాష్రూమ్ దగ్గర వాషింగ్ మిషన్కి ఒక ట్యాబ్ పెట్టి ఇంకా 2 ట్యాబ్స్ అనేవి పెట్టించి వాషింగ్ మిషన్కి అయితే ఒక ట్యాబ్ యూస్ చేస్తున్నాము. ఇంకో ట్యాబ్ వచ్చేసి షింక్ దగ్గరికి ఇలా ఎంత కొలత పెట్టుకొని పైప్ కావాలో తెచ్చుకొని మేమైతే ఇక్కడ వాష్రూమ్లో నుంచి అక్కడ వంట రూమ్ దగ్గర వరకు పైప్ అయితే ఇలా కలెక్షన్ అయితే తీసుకున్నాం అనమాట. ఇది తీసుకొని అక్కడ ఒక టబ్ అయితే పెట్టుకున్నాను. నేను పాత్రలు తోమేటప్పుడు అయితే నేను ఇక్కడ ఆన్ చేసుకొని అక్కడైతే నేను క్లీన్ చేసుకుంటాను అన్నమాట. మీకు కూడా ఈ వీడియో ఉపయోగపడుతుందని చెప్తున్నాను. ఇంకొచ్చేసి ఇంకా మా పిల్లల సైకిల్ అనమాట. ఇక్కడ లోపల ఇంకా అన్నీ పెట్టేసాము. ఇక్కడ నుంచి ఆ పిల్లలు హాలిడే వస్తేనే మాత్రం బయట పెడతాము. ఇక్కడ చూడండి, ఇంక గుడ్డలు అయితే నేను వెళ్ళేటప్పుడు ఏవి కావాలో తీసుకునేసి అన్నీ అలాగే చిందరబందరగా పెట్టేసి వెళ్ళిపోయాను అనమాట. ఇంకా అవన్నీ క్లీన్ చేయాలి ఇప్పుడు రూము. ఇక్కడ వచ్చేసి ఇంకా మా పిల్లలకి అయితే డ్రాయింగ్ బుక్ ఇచ్చేస్తే సైలెంట్గా ఆడుకుంటారు, నా పని కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ చూడండి, మా జేషిక మా గీతిక వీడియో పెట్టినానంటే చాలా హాయ్ చెప్తుంది అనమాట. వీడియో తీస్తున్నాను అని ఆ పిల్లకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, అందువల్ల ఆ పిల్ల అయితే హాయ్ చెప్తుంది. ఇక్కడ వచ్చి మా మెంటల్ పిల్ల, ఎవరేమనుకోద్దండి, నార్మల్గా అలా అనుకుంటాం మేమంతే. ఇక్కడ వచ్చేసి చూడండి, నా మిషన్స్ అన్నీ ఇంకా క్లీన్ చేయాలి. ఇక్కడ గుడ్డలు అక్కడ పెట్టేశాను అనమాట. ఇప్పుడు చూడండి, రిమోట్కి అయితే ఛార్జర్ పెడుతుంది మా పాప. ఏమి అంటే మమ్మీ ఛార్జర్ అయిపోయింది రిమోట్కి అనేసి అని రిమోట్ పెడుతుంది. ఇంకో విషయం చూడండి, 20 రూపీస్ ఆ పిల్ల లాక్కుంటుంది చూడండి, మిషన్ దగ్గర ఉండేది, నేను ఎక్కడ ఎత్తుకుంటాను అని. అలా ఇప్పుడు ఈ కాలంలో పిల్లలకి డబ్బులు ఎవరైనా ఇచ్చినారంటే అది నాది, నా సొంతం అనేలాగా ఫీల్ అయిపోతారనమాట. ఇంకా ఇక్కడంతా మొత్తం మా పిల్లలు డ్రాయింగ్ వేసుకుంటా ఉంటే నేనైతే ఇక్కడ డ్రెస్సులు అంతా క్లీన్ చేశాను అనమాట. ఇంకా మా బాబువి మా పాపవి డైలీ వేర్ వేసుకునేవి నా డ్రెస్సులు నైటీలు అయితే ఇక్కడ బయట పెట్టుకునేసినాను నేను. ఇంకా కింద వచ్చేసి మా పాప వాళ్ళవి ఇద్దరివి, మా పాప బాబువి అయితే నేను పెట్టేశాను. ఇంకా మా బాబువి అయితే ఇంక ఊరికి తీసుకొని వెళ్ళాను కదా, ఇంక కొత్త గుడ్డలన్నీ ఉతికేసి ఐరన్ చేసేసి ఇంకా లోపలైతే పెట్టేశాను. జీన్స్ షర్ట్స్ ఒక సైడు, టీ షర్ట్స్ షార్ట్స్ ఒక సైడు అలా పెట్టుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి షార్ట్స్ అవి పెట్టినాను. ఇంకా మా ఆయన చెప్పకూడదు, ఇంకా ఆయన 24 hours ఎప్పుడు చూసినా నీట్గానే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఆయన ఒక్కడే కదా తీసుకునేది, అందువల్ల ఆయన నీట్గా పెట్టుకుంటాడు. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా వెజిటేబుల్స్ కూరగాయలు అన్నీ తెచ్చుకున్నాను అన్నమాట. ఇంకా నేను మొత్తం బాక్స్కి అంతా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకునేసినాను. ఇంకా అంతా పెట్టుకునేసినాను అనమాట నీట్గా బాక్సులకి వేసుకొని. ఇంకా మా పిల్లలు మ్యాగీ అడిగితే మా పిల్లలకి మ్యాగీ చేశాను. ఇంకా మా ఆయనకి వరకు టీ పెట్టుకునేసినాం అనమాట మేము. ఇంకా వన్ రూమ్ అయితే క్లీన్ అయిపోయింది. ఇప్పుడు ఇంకా గుడ్డలు కూడా లోపల ఒక సెల్ఫ్లు అంతా క్లీన్ చేసుకున్నాను. ఆ పక్క ఇంకా హాల్ అయితే ఉంది మిషన్ దగ్గర, మొత్తం అది క్లీన్ చేసుకోవాలి. ఇంకా మేము అలా టీ చేసుకొని మా పిల్లలకైతే మ్యాగీ చేసి పెట్టేశాను అన్నమాట. ఇంకా మా పాప మ్యాగీ అంటే సైలెంట్గా కూర్చొని వేడిదైనా కానీ తింటుంది. నేను ఇంకా మా బాబు అయితే తినేదానికి ఫస్ట్ చాలా బాధ ఆయనకైతే. ఇప్పుడు నేను మిస్టేక్ అయ్యి ఈ టీ షర్ట్స్ మా పాపది మా బాబుకి వేసేసాను అన్నమాట. ఇంకా అది కొద్దిగా హ్యాండ్స్ కొద్దిగా పొట్టి అయిపోయింది వాడికి, అందువల్ల నాకు తీసేయని పట్టేసినాడు అనమాట. చాలా కోపం ఆయనకి. నాకు ఫస్ట్ తీసేయి అని ఏడుస్తా అన్నాడు. ఇంకా సరేలే అని మళ్ళీ మ్యాగీ తినేసి మళ్ళీ ట్యూషన్కి వెళ్తాడు కదా, అప్పుడు అయితే నేను చేంజ్ చేశానని చెప్పిన. ఆయన కూడా వాడు వినట్లేదు. మళ్ళీ నేను ఒక కసిరినాను అనమాట. ఇంక అప్పుడైతే విన్నాడు. ఇంకా మ్యాగీ తినేసి ఇంకా ట్యూషన్కి అయితే బయలుదేరుతాడు మా బాబు. ఇప్పుడు వచ్చేసి ఇంకా నేను ఇంక చల్లారబెట్టి తినేసాను. ఇంక ఇక్కడ ఆకుకూరలు అయితే తెచ్చుకున్నాను అనమాట. ఇంకా మార్నింగ్ నాకు టైం లేకపోయింది, అందుకని ఇప్పుడైతే ఆకుకూరలు పుదీనా మెంతాకైతే నేను క్లీన్ చేసుకొని కవర్కి వేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి మా పాప వాళ్ళ ఫ్రెండ్ అనమాట, మా ఇంటి దగ్గర ఉన్న పాప. ఇంక ఇద్దరు ఆడుకుంటా ఉన్నారు. ఇంకా నాకు కూడా హెల్ప్ చేస్తున్నారు అన్నమాట వాళ్ళు. ఇంకా అలా పిల్లలతో
చేసుకుంటున్నాను. మాకు వచ్చి 2 days నుంచి వర్షం అనమాట తిరుపతిలో ఫుల్గా. ఇంకా బయటికి ఎక్కడికి వెళ్ళడానికి అయితే లేదు. పాపం స్కూల్ పిల్లలైతే అలాగే వెళ్తున్నారు, స్కూళ్ళకైతే అలాగే వెళ్తున్నారు, వస్తున్నారు వర్షంలోనే. ఇంకా తప్పదు కదా, ఎలా ఉన్నా కూడా వెళ్ళాల్సిందే. ఇంకా నేనైతే ఇంకా మా బాబు కూడా అలాగే వెళ్ళాడు. ఇప్పుడు వచ్చేసి నేను ఊరు వెళ్ళిన తర్వాత కొంచెం చెట్లు అయితే అలా డల్ అయిపోయినాయి. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా లంచ్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను. మధ్యాహ్నం లంచ్కి అయితే నేను అన్నం అయితే పెట్టేశాను అనమాట. ఇంకా మా బాబుకి అయితే క్యారీ ఎత్తుకొని పోవాలి ఇప్పుడు. ఇంక వర్షం పడుతుంది కదా, మళ్ళీ ఇంటికి పిలుచుకొని వచ్చి మళ్ళీ తినిపించేసి పంపించేసేయాలని, ఎందుకని నేనే ఎత్తుకొని వెళ్ళిపోతాను. ఇప్పుడైతే నేనైతే అక్కడ పప్పు అయితే చేసినాను అనమాట. ఇంక పచ్చిమిరపకాయల పప్పు అన్నం చేసి ఇంక వడియాలు అయితే వేయించాలి. ఇంకొక పక్క దేవుడి రూమ్ కూడా నేను క్లీన్ చేసుకోవాలన్నమాట. ఇంకా నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నాకు ఎంతో సపోర్ట్ చేసినగా ఉంటారు మీరు. ఇంకా నా చిన్న ఫ్యామిలీని మీరు సపోర్ట్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మాలాంటి వాళ్ళని హెల్ప్ చేస్తే ఇంకా మీలాంటి వాళ్ళకు కూడా నా తరపున కొంచెం ఏదన్నా కామెంట్ సెక్షన్లో వస్తే కూడా హెల్ప్ చేస్తాను. నేను ఇంట్లో వ్లాగ్స్ చేస్తూ టైలరింగ్ కూడా చేస్తూ ఉంటాను అన్నమాట. నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే లాస్ట్ వరకు చూసి ఒక లైక్ అయితే ఇవ్వండి, నాకు ఎంతో సపోర్ట్ ఉంటుంది. మెయిన్ కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూసే వాళ్ళు చాలామంది అయితే ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇంకా ఇక్కడ వచ్చేసి నేను అన్నం పప్పు చేసి ఇంక వడియాలు అయితే వేయించుతున్నాను అనమాట. ఇంకా స్కూల్కి అయితే నాకు టైం అయిపోయింది. ఇంకా అలానే ఇంకా చేసుకుంటున్నాను. ఇక్కడైతే ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను అనమాట. ఎందుకంటే కొంచెం వీడియోలు ఎంత అయిపోతుందని ఫాస్ట్ ఫార్వర్డ్ అయితే పెట్టేశాను. ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నేను బ్లాగ్ చేస్తుంటాను, ఇప్పుడే కదండి కొత్తగా నేను స్టార్ట్ చేసింది. ఇంకా నాకు యూట్యూబ్ నుంచి కూడా కొంచెం తెలియక నేను స్టార్ట్ చేశాను అనమాట. నాకైతే ఎవరు సపోర్ట్ లేదు. ఇంకా ఇప్పుడైతే నాకు ఇంకా వీడియోస్ అయితే మీరు స్కిప్ చేయకుండా అయితే చూసి నా వీడియోస్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే ఒక లైక్ ఇచ్చి, ఇంకా కొత్త వాళ్ళు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ నేను చేస్తూ ఉంటాను. ఎందుకంటే నాకు కూడా కొంచెం ఇంకా యూట్యూబ్ టచ్ లేదు కాబట్టి ఏ వీడియోస్ చెయ్యాలి అనేది తెలియదు కదా. ఇంకా అందువల్ల అయితే నేను కొంచెం చేస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా ఇప్పుడైతే వీడియోలోకి వస్తే ఇప్పుడైతే ఇంకా ఆఫ్టర్నూన్ నేను ఇంకా చేసేసి ఇంకా క్యారీ ఎత్తుకొని వెళ్ళిపోవాలి మా బాబుకి అయితే. నేను వచ్చేసి నా ఛానల్లో వ్లాగ్స్ పెడతా ఉంటాను. మళ్ళీ వచ్చేసి నేను టైలరింగ్ చేశాను అన్నమాట. ఆ వీడియోస్ కూడా పెడుతూ ఉంటాను అన్నమాట. మీకు టైలరింగ్ సంబంధించిన వీడియోస్ మళ్ళీ వచ్చేసి వ్లాగ్స్ అయితే నేను కంటిన్యూ చేస్తూ వస్తాను. ఇంకా ఏదో అలా తెలిసినవైతే నేను చేస్తుంటాను. మీరైతే నన్ను సపోర్ట్ చేసి ఇలాగే నా వీడియోస్ చూస్తూ ఉంటే నేను కూడా కొంచెం నాకు కూడా తెలుస్తుంది, వ్లాగ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది కదా, నాకు వ్యూస్ వస్తూ ఉంటాయి. అందువల్ల మీరు కొంచెం నాకు మీ సపోర్ట్ అయితే నాకు కావాలని నేనైతే కోరుకుంటున్నాను అన్నమాట. మీరు నా వీడియోస్ మీరందరూ చూస్తూ ఉంటే, మీరు నాకు కామెంట్ చేస్తూ ఉంటే నేను దాన్ని బట్టి నేను కూడా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూ వస్తాను. ఎందుకంటే ఇంకా నాకు కూడా ఎలాగా చేస్తే ఏం వీడియోస్ చేస్తే యూజ్ అవుతుంది అనేసి నాకు కొంచెం తెలుస్తుంది కదా. ఎందుకంటే మేమంతా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కదా మేము. అందువల్ల మాకు కూడా క్లారిటీగా కొంచెం తెలియదు అనమాట, ఏ వీడియోస్ చూస్తే ఏ వ్యూస్ వస్తాయి అనేసి. అందువల్ల చేస్తూ ఉంటున్నాము. మీరు వీడియోస్ చూసి మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేస్తూ వస్తే మేము కూడా కొంచెం బాగా వీడియోస్ చేసేదానికి అలవాటు చేసుకుంటాం అన్నమాట. అందువల్ల మీరందరూ నా వీడియోస్ చూసి కొంచెం నన్ను సపోర్ట్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. నాకు మీ అందరి సపోర్ట్ అయితే కావాలి. ఇంకా ఈరోజు అయితే నేను ఊరి నుంచి వచ్చిన వ్లాగ్ అయితే కంటిన్యూ అయితే చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు మా బాబుకి అయితే క్యారీ పెట్టేసి రావాలి. స్కూల్ అయితే కొంచెం దగ్గరేలేండి.
ఇంకా నేను వీడియోస్ యూట్యూబ్ స్టార్ట్ చేసింది అయితే నాకు ఏమీ తెలియక ఏదో చేస్తూ ఉన్నాను నాకు తెలిసిన దాంతో. నేను క్లారిటీగా నా ఈ కొంచెం నేను ఎదిగాక మీకు క్లారిటీగా చెప్తానన్నమాట. ఈ యూట్యూబ్ ఎందుకు స్టార్ట్ చేసినాను, ఎలా స్టార్ట్ చేసినాను అనేసి కొంచెం నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే నా బ్లాగ్స్ అయిపోయిన తర్వాత ఇంకా నేను టైలరింగ్ అయితే చేశాను. టైలరింగ్ వీడియోస్ కూడా నేను అప్లోడ్ చేస్తూ ఉన్నాను. ఇంకా ఇప్పుడైతే ఇంకా క్యారీ అయితే కట్టేశాను అనమాట. ఇప్పుడు ఇంకా మా పాపని వదిలేసి నేను మా బాబు క్యారీ ఎత్తుకొని వెళ్ళాలి. ఇంకా మా బాబు క్యారీ పెట్టేసి వచ్చి నేనైతే ఇంకా మిషన్ స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ నుంచి ఇంట్లో పిల్లల్ని చూసుకొని వ్లాగ్ చేస్తా నేను మిషన్ అయితే కుడతాను అనమాట. ఇంట్లోనే పెట్టుకున్నాను. ఇంకా నేను ఇది అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ వచ్చి ఇంకా నేను మిషన్ స్టార్ట్ చేసి ఈవినింగ్ వరకు మా బాబు వచ్చేంత వరకు అయితే నేను మిషన్ కుడుతూ ఉంటాను. తర్వాత ఇంకా మా బాబు వచ్చిన తర్వాత నేను ఇంకా బాబుకి పాపకి స్నాక్స్ ఏం కావాలో చూసేసి వాళ్ళకి ఏదైనా చేసి పెట్టేది ఉంటే చేసి పెట్టి నేను ఇంకా అయితే ఇంట్లో పని చూసుకొని మళ్ళీ నైట్ స్టార్ట్ చేశాను అన్నమాట. 10-11 దాకా మిషన్ పైనే ఉంటాను. ఇంకా ఇప్పుడు వచ్చేసి అక్కడ స్కూల్ నుంచి వచ్చేటప్పుడు అయితే నేను చెట్లు ఎప్పటి నుంచో తెచ్చుకోవాలనుకుంటున్నాను. ఇంకా నాకైతే చెట్లు అక్కడ బండి అయితే ఉండింది. ఇంకా చాలామంది తీసుకుంటా అన్నారు. నాకు కూడా నచ్చి అయితే నేను ఒక 3 చెట్లు అయితే తెచ్చుకున్నాను. ఇవి నాటేటప్పుడు అయితే వీడియో పెడతాను.